ఎగ్జామ్స్ గురించి కూడా చెప్తున్నాం, అది ఫేక్ అండి. అది మీకు మేము డౌన్లోడ్ చేశాము, మేము యూపీపీఎస్ వాళ్ళతో కూడా మాట్లాడాము, వాళ్ళకు కూడా మెయిల్ పెట్టాము. అతను ఫోటో మార్పింగ్ చేశాడు, సంబంధిత XYZ నాగేంద్ర గారు ఎవరో ఆయన పెట్టినట్టు జరిగింది. దాని మీద కూడా యూపీపీఎస్ మీద ఇస్తున్నాము, సిబిఐ కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం. అతని పైన ఎవరైతే మీకు ఇచ్చారో ఫేస్బుక్లో ఎవరైతే యూపీపీఎస్ ఎగ్జామ్, అది చాలా పెద్ద ఎగ్జాము, ఐఏఎస్ ఎగ్జాము. సో దాంట్లో ఏమో ఉన్నట్టుగా అని చెప్పి కొన్ని చేశారు. దానిపైన కూడా మేము అతని పైన మేము కంప్లైంట్ చేస్తున్నాం, సిబిఐకి కంప్లైంట్ చేస్తూ ఉన్నాం ఢిల్లీలో. అక్కడ మా టీం చూసుకుంటా ఉంది. ఇకపోతే మీ 25 కోట్ల రూపాయల సబ్జెక్ట్ మళ్ళీ నేను చెప్తాను, దయచేసానండి. ఇక్కడ ఏమంటున్నారంటే నాగా మునిరెడ్డి ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం తనకు 25 కోట్ల రూపాయల డబ్బులు వెంటనే ఇవ్వమని అడగ్గా, అలా ఇవ్వకపోతే నా కొడుకని ఎమ్మెల్యేని అక్రమంగా తనతో ఉండడం చిత్రీకరించి, అంటే ముందే వాళ్ళు చిత్రీకరించారన్న విషయం వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అలాగే 25 కోట్ల రూపాయలు అంటున్నారు. ఇక్కడ చూడండి దయచేసి, 25 కోట్ల రూపాయలకి అంటే మరి ఎమ్మెల్యే, గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి 25 కోట్ల రూపాయలకి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు అనుకుంటా. ఇక్కడ ఫిగర్ కూడా వేయలేదు చూడండి, 25 కోట్ల రూపాయల ఫిగర్ కూడా మరి వేసారో లేదో మర్చిపోయారో నాకు తెలియదు, ఆయనకి ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా తెలియదు. సో ఇంకొకటి 25 కోట్ల రూపాయలు డబ్బు డిమాండ్ చేస్తూ, లేకుంటే మా కుటుంబాన్ని బజారు పాలు చేస్తారని. సో 25 కోట్ల రూపాయల డిమాండ్ ఈమె ఎప్పుడు చేసింది, ఏ టైంలో చేసింది, ఎక్కడ చేసింది, ఎవరిని చేసింది, ఆ విషయం ఇక్కడ స్పష్టంగా లేదు. అలాగే ఈమె ఇచ్చిన ఆడియోలో కూడా లేవు. తర్వాత నేను కొంత పోలీసు వారిని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మాకు కొన్ని ఎవిడెన్స్లు దొరికినాయండి అని అంటా ఉన్నారు. మేము రెడీగా ఉన్నాం, ఆ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని 65B కింద మేము క్రాస్ చెక్ చేయమని చెప్తా ఉన్నాం. అలాగే ఇక్కడ చిత్రమైన విషయం, మీరు దయచేసి ఎఫ్ఐఆర్ మళ్ళీ చూడండి, చాలా సింపుల్. ఇక్కడ రిసీవ్డ్ ఎఫ్ఐఆర్ ఎప్పుడు తెలుసండి, నైట్ 11 గంటలకి. అంటే భారతదేశంలో ఒక మగవాడు ఒక మహిళ పైన కేసు పెడితే వెంటనే నమోదవుతుందండి ఎఫ్ఐఆర్. ఒక మగ వ్యక్తి ఒక నైట్ 11 గంటలకి వెళ్ళి పలానా అమ్మాయి నన్ను మోసం చేసింది, పలానా అమ్మాయి నన్ను బాధ పెట్టిందంటే నైట్ 11 గంటలకి పోలీసు వారు అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? ఎక్కడన్నా ఉందా? సో ఎలాంటి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేకుండా ఈమెకి ఎలాంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ లాలో ఒకటి ఉంటుంది, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఈమెకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, దాని మీద ఎంక్వైరీ చేయకుండా, జనరల్గా రివాజ్ ఏముంటుంది మనకి ఇక్కడ అంతా చాలామంది సీనియర్ క్రైమ్ జర్నలిస్టులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. ఒక వ్యక్తి కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారండి? అసలు ఏం జరిగిందో ఏంటో తెలియకుండా నైట్ 11 గంటలకి మీరు చెప్పండి. అలా లేకుండా వెంటనే నైట్ 11 గంటలకి, ఇక్కడ 11 గంటలకు రిసీవ్ కూడా అప్పుడే జరిగింది, ఎంట్రీ కూడా అప్పుడే జరిగింది, 11 గంటలకే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దయచేసి చూడండి, జూమ్ చేసి చూడండి. ఇది ఒక్క నిమిషం అయిపోయిందండి. నేను కన్క్లూడ్ చేస్తాను, ఏమనుకోమాకండి. సో ఇదండి, ఇప్పుడు నెక్స్ట్ మేము ఫర్దర్గా న్యాయపడడానికి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే. మాట్లాడండి, మీరు మాట్లాడుతున్నా సార్ ఆమెతో. లేట్ జరగాల, మీరు మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. ఇంకా జరగాలని ఓకే ఓకే జరగనమ్మా, మీరు సరిపోతా ఇంకా జరగాల, మీరు జరగ ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్టు, కోఆపరేషన్ లేనిదే ఇది ఇంతవరకు రాదు, ఒక పాజిటివ్ వేలో వెళ్తుంది. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. లీగల్ ప్రొసీజర్ వెళ్తుంది, వీఆర్ గోయింగ్ త్రూ దట్. నిన్ననే ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ మేము తీసుకుంటున్నాం, ఆ ప్రొసీజర్లో ఉన్నామన్నమాట. సో ఎన్హెచ్ఆర్సీ వాళ్ళ నుంచి కూడా ఒక పాజిటివ్ రివ్యూ అయితే వచ్చింది, దాన్ని కూడా ఫాలో అప్ చేస్తున్నాం. ఉమెన్ కమిషన్కి కూడా విజయవాడకి వెళ్తున్నాం వితిన్ 2 daysలో. సో దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. ఇంకా చెప్పండి. 25 కోట్లు ప్రెగ్నెన్సీ అండ్ ఇంకొకటి 25 కోట్లు అనేది నేను అడగలేదండి. లెట్స్ బీ క్లియర్ విత్ దిస్. 25 కోట్లు అనేది నేను అడగలేదు, ఆ వాయిస్ నాది కాదు, ఆ 29 seconds వాయిస్ నేను మాట్లాడలేదు. సో ఆ డివైస్ ఎవరితో మాట్లాడాను, ఏమని మాట్లాడాను అని ఫస్ట్ లాస్ట్ కాన్వర్జేషన్ మాకు ఇస్తే మేము దాన్ని డివైస్ చెక్ చేయిస్తాము. నేనైతే ఆ మాటలు మాట్లాడలేదు. అండ్ ఇంకొకటి 5 times అబోర్షన్ అనేది అది మెడికల్ చెక్ జరుగుతుంది. ఎలాగో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి నన్ను కూడా ఎంక్వైరీకి పిలుస్తారు. సో అది మెడికల్ చెక్ జరిగిన తర్వాత డాక్టర్సే కంక్లూడ్ చేస్తారు. యూపీఎస్సీది అది నాది కాదండి. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం నిజమే కానీ ఆ యూపీఎస్సీది నాది కాదు.
జస్ట్ ఒక ఫోటో పెట్టేసి ఇది నేను పంపించాను అంటే కుదరదు. దాని స్క్రీన్ షాట్స్ తీసి కనీసం ఎప్పుడు పంపించాను ఏంటి అనేదైనా సరే అది ప్రొడ్యూస్ చేస్తే దాన్ని కూడా డివైస్ చెక్ చేసేసి కంక్లూడ్ చేయడం జరుగుతుంది. నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి. విచారణ కమిటీకి రమ్మని చెప్పి జనసేన పార్టీదా? జనసేన పార్టీ కాదండి, ఇప్పుడు అసెంబ్లీ నుంచి కాల్ చేశాడు, వీడియో కాల్ అనేది ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ ఎపిసోడ్ గురించి ఏం చెప్తారు, ఏం జరిగింది అప్పుడు? తను అసెంబ్లీకి వెళ్ళిన ప్రతిసారి నాకు వీడియో కాల్ చేసేవాడు. ఒక్క వీడియో కాదు రిలీజ్ అయింది, 3 వీడియోస్ రిలీజ్ అయ్యాయి. సో దాంట్లో మీకు అందరికీ ఒరిజినల్స్ ఉంటాయి కాబట్టి నా డ్రెస్సెస్ కూడా చేంజ్ ఉంటాయి దాంట్లో. సో ప్రతిరోజు చేసేవాడు అసెంబ్లీ నుంచి, వాళ్ళని చూపించడానికి వీళ్ళని చూపించడానికి, లంచ్ది ఇట్లా ఉంటుంది అది ఇది అనేసి. అదండి అసెంబ్లీ గురించి. మీరు అబార్షన్ సంజీవని హాస్పిటల్లో జరిగిందనే విషయం చెప్పారు. డాక్టర్లు మాత్రం ఇక్కడ అసలు ఎటువంటి అబార్షన్స్ అనేవి జరగలేదు అని వచ్చి జస్ట్ ఏదో ఒక కిట్ తీసుకొని వెళ్ళారు, కానీ అది పూర్తిగా అవాస్తవం అని చెప్పారు. నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది. సంజీవని హాస్పిటల్ నుంచి నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది విత్ డాక్టర్ కన్సల్టేషన్. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి స్కాన్ తీసిన తర్వాతనే నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది సంజీవని హాస్పిటల్ నుంచి. ఆ రిపోర్ట్స్ కూడా నేను సబ్మిట్ చేశాను. నాకు హాస్పిటల్లో అబార్షన్ జరగలేదు. ఇట్స్ అ వెరీ ఎర్లీ థింగ్, ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట. సో అబార్షన్ కాదు, అబార్టెడ్. ఐ గాట్ అబార్టెడ్ త్రూ టాబ్లెట్స్. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకు మీకున్న రిలేషన్లో మీరు ఎందుకు ఎమ్మెల్యే వీడియో రికార్డింగ్ చేసుకోవాల్సి వచ్చింది? మంచిగా రిలేషన్ ఉన్నప్పుడు. మంచిగా లేదండి రిలేషన్. అతను ఒకనొక టైంలో 1 year తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను నాతో మాత్రమే కాదు ఇంకొక 6 మంది అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. ఆ 6 మంది అమ్మాయిల్ని కలవడం, కలిసే ప్రాసెస్లో అతను చాలా ప్లేసెస్కి వెళ్ళాడు. అవన్నీ నాకు తెలియడం జరిగింది. అప్పుడే చెప్పాను ఎమ్మెల్యే గారికి, ఇది ఇలాగే వదిలేద్దామండి, మీరు కామ్ అయిపోండి, నేను కామ్ అయిపోతాను, ఇట్స్ నైట్ మేర్ లాగా వదిలేద్దాం అనేసి నేను చెప్పాను. కానీ అతను ఒప్పుకోలేదు. అతని ఎఫర్ట్స్ అతను పెట్టడం జరిగింది. సో నా సేఫ్ సైడ్కి ఇఫ్ పెళ్ళి అన్నాడు, పెళ్ళి చేసుకుంటే వెల్ అండ్ గుడ్ అనుకున్నాను. సో నా సేఫ్ సైడ్కి నేను రేపు మోసం జరిగినా సరే ఏది జరిగినా సరే నాకు చెప్పుకోవడానికి ఉండాలి కాబట్టి నేను రికార్డ్ చేసుకున్నాను. ఈ పెళ్ళి అనే టాపిక్ శ్రీధర్ వాళ్ళ మమ్మీకి ముందే తెలుసా? తెలుసండి, అందరికీ తెలుసు. విల్లింగ్ ముక్కా ఫ్యామిలీకి తెలుసు, అరవా ఫ్యామిలీకి తెలుసు. ఇప్పుడు దే ఆర్ నాట్ విల్లింగ్ అండి. కాదండి, ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మీ ఇద్దరి మధ్య ఎందుకు క్లాషెస్ వచ్చింది, ఎందుకు గొడవ తలెత్తింది, ఎందుకు విడిపోవాలనుకున్నాడు, దాని కారణాలు ఏమైనా? విడిపోయింది అతనండి, నాకు తెలియదు, ఇప్పటికీ రీజన్ తెలియదు నాకు. నేను అదే అడుగుతున్నాను. ఆల్ ఆఫ్ సడన్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి మాట్లాడకుండా మానేసింది అతను. దానికి రీజనే నేను అడుగుతున్నాను, అతనే చెప్పాలి. అంటే ఇప్పుడు మీరే చెప్పారు కదా మనం విడిపోదాం అని చెప్పి అన్నారు కదా, మరి అతనే విడిపోయా అంటే మీకు ప్లస్ పాయింటే కదా అయ్యింది. ఇఫ్ ఎట్ ఆల్ హీ డోంట్ హ్యావ్ ద ఇంటెన్షన్ ఆఫ్ మ్యారీయింగ్ మీ, నా ఫ్యామిలీని టచ్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఈ 6 monthsలో అతను చాలా చేశాడు. నేను 1 year తర్వాత ఆ అమ్మాయిల గురించి తెలిసినప్పుడు నేను విడిపోదాం అనుకున్నప్పుడు నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయలేదు అతను. సో నా ఫ్యామిలీ జోలికి కూడా రాలేదు. మా హస్బెండ్తో మాట్లాడడం ఎలాంటివి జరగలేదన్నమాట. సో ఆఫ్టర్ ఈ 6 monthsలో మా బ్రదర్తో మాట్లాడడం, మా హస్బెండ్తో మాట్లాడడం, మా హస్బెండ్ వాళ్ళ అక్కతో మాట్లాడడం, ఇవన్నీ చేశాడు. సో ఇఫ్ ఎట్ ఆల్ హీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ మ్యారీయింగ్ మీ, నా ఫ్యామిలీని టచ్ చేసి ఉండేది కాదు. అంటే మీ ఎంటైర్ ఇష్యూలో ముక్కా రూపానందరెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడా? ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యారండి. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంది. వాళ్ళు ఎప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉండేవాళ్ళండి శ్రీధర్ని. శ్రీధర్ నాతో చాలాసార్లు చెప్పి, డమ్మీ క్యాండిడేట్ అండి, అది రైల్వే కోడూరులో ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. సారీ, మీరు వేరే వాళ్ళతో కాంటాక్ట్ ఉంటే చూసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. వేరే వాళ్ళతో కాంటాక్ట్ అంటే వేరే ఆయన వేరే వాళ్ళతో అన్నారు కదా, అట్లా మీరే అదే నేను ఎవరితో కాంటాక్ట్ ఉన్నారా లేరా? నో, నేను ఎవరితో కాంటాక్ట్లో లేను.
అది నా ఫోన్ తీసుకున్నప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఇప్పటివరకు వీణా గారు ఇప్పటివరకు రిలీజ్ అయిన వీడియోలో మీరు స్టార్టింగ్ నుంచి నన్ను బలవంతం చేశాడు, ఇబ్బంది పెట్టాడు, నన్ను ప్రతిసారి టార్చర్ చేసేవాడు. కానీ ఆ వీడియోలో ఎక్కడ కూడా మీరు భయపడ్డట్టు బెదిరించినట్టు లేదు. చాలా హ్యాపీగా సంతోషంగా ఒక లవ్ రిలేషన్ నడిచింది మీకు. నేను ఈ 1 ఇయర్లో జరిగింది నేను మీకు చూపించలేను, ఎందుకంటే నేను ఈ 1 ఇయర్ నేను అసలు రికార్డ్ అనేది చేయలేదు అతని గురించి ఎప్పుడైతే వేరే అమ్మాయిల విషయంలో బయటపడిందో అప్పటి నుంచే నేను రికార్డ్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచే తను నా మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. నేను విడిపోదామన్నా కూడా మీరు ఆ విషయం అతను కూడా తెలుసు అన్నారు కదా, ఏది మీరు రికార్డ్ చేసిన విషయం. ఇంకొకటి విషయం క్లారిటీగా చెప్తున్నా, నేను స్క్రీన్ రికార్డ్ చేసిన ప్రతిసారి శ్రీధర్కి చెప్పే చేశాను, శ్రీధర్కి తెలిసే చేశాను. స్క్రీన్ షేర్లు కూడా ఉన్నాయి కదా. ఉన్నారని తెలిసి కూడా మీరు ఎందుకు అతనితో ఆ వీడియో కాల్స్ అవన్నీ మాట్లాడడం అవన్నీ ఎందుకు చేస్తున్నారు? వేరే వాళ్ళతో ఉన్నారని తెలిసి కూడా మరి ఇప్పుడు అసెంబ్లీ నుంచి వీడియో కాల్ చేసింది ఎవరండి? నేను కాదు. ఓకే, ఇప్పుడు ఒక వీడియోలో మరి తను కొంచెం న్యూడ్గా ఉండి అవి కూడా చూపిస్తున్నారు కదా, స్టిల్ మీరు ఆ వీడియో కాల్ ఎందుకు మాట్లాడారు? కట్ చేయొచ్చు కదా, రికార్డ్ చేస్తున్నది. అతను నేను కట్ చేస్తే నైట్ 11:30 ఆ టైంకి మా వాళ్ళకి చేస్తున్నాడండి. మీరు అక్కడ కాల్ కట్ చేసే ఆప్షన్ ఉంటుంది, స్టిల్ మీరు కాల్ కట్ చేయలేరు కదా అక్కడ. మీరు ఇది నన్ను అడగడం కంటే ఎందుకు చేసావని చెప్పి శ్రీధర్ని అడగడం బెటర్. త్రిసభ్య కమిటీ ముందు నిన్న త్రిసభ్య కమిటీ ముందు 7 గంటల విచారణ ఎదుర్కొన్నాడు. ఆయన దగ్గర కూడా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రొడ్యూస్ చేశానని చెప్తున్నాడు. నెక్స్ట్ మీరు కూడా కమిటీ ముందుకు వెళ్ళి మీరు కూడా అంశాలన్నీ చెప్తారా ఏంటి? నెక్స్ట్ ఎట్లుండబోతుంది? ఇప్పుడు అతని ఫోన్లో ఏమున్నాయో నా ఫోన్లో కూడా సేమ్ ఉంటాయి. అతను ఏం డిలీట్ చేసినా సరే నా ఫోన్లో ఉంటాయి, నేనేం డిలీట్ చేసినా సరే అతని ఫోన్లో ఉంటాయి. అంటే తను కూడా రికార్డ్ చేశారా మీకు చెప్పి? చాట్ స్క్రీన్ షేర్ ఉంది కదా, వీడియో స్క్రీన్ షేర్ చేశారు కదా అతను మీకు. అతను అడుగుతుంది అది కాదు సార్. స్క్రీన్ రికార్డింగ్ మీరు చేశారు, ఆయన కూడా చేశారు. ఆయన దగ్గర కూడా చాలా ఉన్నాయి. నేను ఇలా చేశాను అని చెప్పేసి నాకు పంపించడం జరిగింది. అంటే ఇద్దరు ప్రీ ప్లాన్ గానే ఉన్నారు. ఎవరు కేసు మోసం జరిగినా అదే అడుగుతున్నాను. అది అతన్ని కూడా అడగచ్చు కదా. మీరు ఒక ఎడ్యుకేటెడ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వెంటనే చేయొచ్చు, ఆ తర్వాత చాలా సంఘటనలు జరిగాయి, కంప్లైంట్ చేయలేదు. అంటే మీరు ట్రాప్ చేయాలనే ఉద్దేశంతో ఇదంతా నడిపించాలనుకోవచ్చు. శ్రీధర్ని ట్రాప్ చేయాలంటే నాకు ఒక ప్రెగ్నెన్సీ కావాలి ట్రాప్ చేయడానికి. అడగాలన్నా కూడా అతన్ని ట్రాప్ చేయాలన్నా కూడా నాకు ఒక్క ప్రెగ్నెన్సీ చాలు. ఒక్క ప్రెగ్నెన్సీతో నేను ఇంత కథ చేయాలనుకోలేదండి. అతని ఫోర్స్. మోసం అని నేను ఎక్కడ చెప్పలేదు. మాట్లాడడం మానేసింది అతనండి. నేను మోసం చేయాలనుకుంటే నేను మాట్లాడడం మానేసేదాన్ని. ఏం అది ఇన్వెస్టిగేషన్ చెప్పేసి నేను ప్రూవ్ చేయగలను. నేను వేరే వాళ్ళతో ఉన్నానని చెప్పేసి అతను ప్రూవ్ చేయగలడా? ఐఎమ్ ఆస్కింగ్. ఇప్పుడు ఏదైనా ఇన్వెస్టిగేషన్లో ఉంది తేలుతుంది. దట్ ఈస్ ఇట్. సరే, ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారండి? ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలాగో పెళ్లి చేసుకోరు, ఆయన ఎలాగో కేసులు ఎదుర్కొంటున్నాడు, త్రిసభ్య కమిటీ ముందుకు వెళ్ళాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరు ఏం చేయబోతున్నారు? లీగల్గా ఏ పనిష్మెంట్కి డిజర్వ్ అయితే అదండి అతను. మేడం, మీరు ప్రజెంట్ ఎవరైతే మీ హస్బెండ్తో ఉన్నటువంటి ఇష్యూస్కి సంబంధించి కాకుండా ప్రీవియస్గానే మీరు బద్వేలు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రైజ్ చేశారు. అందుకంటే ముందు కూడా మీకు మ్యారేజ్ అయిందని కూడా కొన్ని కంప్లైంట్ కాపీలను బయటకు వచ్చినాయి. వాటికి సంబంధించి ఏం చెబుతారు? ఎఫ్ఐఆర్ కాపీస్ చూపిస్తున్నారు, డివోర్స్ అయినట్టు కాపీస్ చూపిస్తున్నారు. అట్లా కాదండి, ఇప్పుడు మీరు హస్బెండ్ కాకుండా ప్రీవియస్ గానే అదే ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తున్నారు, డివోర్స్ కాపీ చూపిస్తున్నారా నాకు డివోర్స్ అయినట్టు? బద్వేల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ తీసుకున్న వాళ్ళు కోర్టు నుంచి డివోర్స్ కాపీ సర్టిఫికేట్ కాదు కదా సార్, ఎఫ్ఐఆర్ అని సర్టిఫికేట్ కాదు, జిరాక్స్. అది కూడా ఇన్వెస్టిగేషన్ లేదు, అది కూడా రాసాం. ఆల్రెడీ మ్యారేజ్ కూడా ఇన్వెస్టిగేషన్ లేదండి, లేదు. సర్టిఫికేట్ కాదు అది. ఇప్పుడు మీరు చూపించేది ఎఫ్ఐఆర్. ఇది అప్పుడు అది 2018 ఎఫ్ఐఆర్, అప్పుడు ఆన్లైన్లో లేదు, ఇది ఆన్లైన్ దొరుకుతుంది. ఇప్పుడు నీకు ఆన్లైన్ లింక్ పంపిస్తే ఇప్పుడు పంపిస్తాను. అది 2018 ఎఫ్ఐఆర్, నేను చూశాను. 2018 ఎఫ్ఐఆర్ అంటే చట్ట ప్రకారం చూసుకుని 8 years దాటిపోయింది. మీ ఇష్యూలో ఒక వైసీపీ నాయకుడు వచ్చారు, అతను ఎందుకు లా అనే పేరుతోటి దూషించి లేకపోతే నన్ను అనండి లేకపోతే అతను అనండి ఇంత కాంట్రవర్షియల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఎవరండి? మీ శ్రీధర్ మీ మధ్యలో ఒక వైసీపీ నాయకుడు వస్తే అతను కూడా మీరు లా అని తిడతా ఉన్నారు. వైసీపీ నాయకుడు ఎవరు వచ్చారండి? సంథింగ్ ఒక పర్సన్ మధ్యలో నిలబడి మాట్లాడుతుంటే నిన్న మీరు రిలీజ్ చేసిన వీడియో. నేను అతన్ని కాదండి తిట్టింది.
నేను తాతంశెట్టి నాగేంద్రని తిట్టింది. సరే అండి, ఇప్పుడు తాతం శెట్టి నాగేంద్ర గారు చెప్పినట్లు మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్పి ఆయన చెప్పిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటికి తగ్గట్టుగానే మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలు కూడా ఆల్రెడీ ఒక వ్యక్తితో పెళ్ళైందనే విషయానికి సంబంధించి బద్వేల్ పిఎస్ లో మీరు కంప్లైంట్ చేసిన విషయం కూడా ఉంది. ఇప్పుడు మీరు భర్త కాకంటే ముందుగానే మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారనే మాటను మీరు ఖండిస్తున్నారా లేదా అన్న విషయం అడుగుతున్నాం మేము. అంతే ఎస్ఆర్ చెప్పండి. ఖండిస్తున్నానండి, ఖండిస్తున్నా. మరి ఆ కంప్లైంట్